కాజు మకానా కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో ఎక్కడ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ మనం యూజ్ చేయలేదు. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని కనీసం ఒక 20 నుంచి 25 జీడిపప్పులు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మకానా తీసుకొని అదేవిధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసినటువంటి టమాటాలు, అదేవిధంగా కనీసం 5 to 6 జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 చిన్న ముక్కల అల్లం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి పేస్ట్ కోసం జీడిపప్పు అనేది యాడ్ చేసాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా షాజీరా, చెక్క, అదేవిధంగా 2-3 లవంగాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం బయటికి తేలే వరకు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేవి వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అనేది కూడా యాడ్ చేసుకొని మొత్తం తిప్పుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో ఆ విధంగా ఆయిల్ తేలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. కార్తీక మాసం కదండి, అందుకే నో ఆనియన్ నో గార్లిక్. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మకానా జీడిపప్పులను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులను తీసి పక్కన పెట్టుకున్నానండి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మనకి జీడిపప్పు అనేది మెత్తగా అయిపోతుంది. అందుకోసం కొన్ని జీడిపప్పులు అనేవి మాత్రమే పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 5 minutes వదిలేస్తే మనకి కర్రీ చూసారు కదా ఈ విధంగా మగ్గిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయి ఉల్లిపాయ యూజ్ చేయకుండానే గ్రేవీ చూసారా మెత్తగా ఎంత బాగుందో. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని తీసుకుంటే ఇంకేముంది, వేడి వేడి కాజు మకానా కర్రీ రెడీ. అది కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా. ఒకసారి ట్రై చేసి చూడండి. రోటీస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.